అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. మేషరాశి. ఈ రాశి వారు తాము సాధించే కార్యక్రమాలు మీకు విజయాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. ఈ విజయముతో కూడి ఉన్నటువంటి స్థితి సంభాషణలో గర్వాన్ని చూపించేదిగా ఉండకూడదు, వినయాన్ని పెంపొందించేదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ గౌరవం మీరు నిలబెట్టుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంటాయి. మీకు వచ్చేటువంటి ఆలోచనలు కొంతవరకు ఆందోళనతో కూడి నిర్ణయాలు తీసుకునేవిగా ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన ఆలోచనను ఆత్మీయులతో సంప్రదించి తరువాత నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారు చేసినటువంటి కృషి మీపై ఏ దోష ప్రభావాన్ని చూపించదు, కానీ మీలో కృషిశీలతను పెంపొందింపజేస్తుంది. తద్వారా మీరు గౌరవాన్ని పెంపొందించుకుంటారు, నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద మీకు బాగా ఉపకరిస్తుంది. తండ్రి లేదా తత్సంబంధికులు వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఉపకరించేదిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇంట్లోని వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని రక్షించే నిమిత్తమై వృత్తిని కూడా కొంత వాయిదా వేయాల్సిన అవసరం వస్తుంటుంది. ఆ విషయంలో మీకు అననుకూలతలు లేకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించడం ఎక్కువ మేలు చేస్తుంది. సంతాన వర్గంలో వ్యక్తులు ఏ ప్రవర్తన కలిగి ఉంటారో అది మీకు కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కానీ ఆ సంతానంలో కూడా మీరు దైవాన్ని భావన చేయడం ద్వారా అక్కడ మీకు వ్యతిరేకం కాకుండాను సమాజానికి వ్యతిరేకం కాకుండాను కూడా వారి యొక్క కృషి వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి ఆలస్యాలను సూచించినప్పటికీ కూడా అంతిమ విజయం అన్నట్లుగా చివరకు అనుకూలమైన వాతావరణాన్ని అందజేస్తుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేయడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. తాత్కాలిక ఉద్రేకాలకు లోను కాకుండా మీరు వ్యవహరించడం వలన మీరు విజయాలు అధికంగా సాధించగలుగుతారు.